హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కామెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడి నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ. ఓకేనా? సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెడతాను. సో నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ చూసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. నిఫ్టీ వల్ల ఎక్కువగా మనకి ఫాలో అయింది. ఆల్మోస్ట్ ఆల్ నిఫ్టీ వచ్చేసి 1% దగ్గర ఫాలో అయింది డేలో. బట్ మీరు డౌన్ సైడ్ నుంచి చూసినట్టయితే ఈ కింద విక్ చూస్తుంటే ఆల్మోస్ట్ 50% దగ్గరగా రికవరీ కూడా చేసింది. సో 15 minutes టైం ఫ్రేమ్లో మనం చూసాం. అది యాజ్ ఆఫ్ నో ఇక్కడ మనం చూసినట్టయితే సింపుల్గా మార్కెట్ ఏదైతే ప్రీవియస్ డే మార్కెట్ ఒక హైస్ అండ్ లోస్ మొత్తం బాడీని కూడా ఆక్యుపై చేస్తుంది. సో దీన్ని బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ కూడా అంటారు. అండ్ బాడీ కంప్లీట్లీ ఆక్యుపై చేస్తే సో ఇక్కడ నుంచి మార్కెట్లో సెల్లింగ్ రావాలంటే ఇక్కడ 24,200 24,300 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ పైకి మళ్ళీ వచ్చేసింది మార్కెట్. సో ఫ్రెష్ సెల్లింగ్ మళ్ళీ దీని కిందనే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మార్కెట్ అనేది హోల్డ్ చేస్తుంది ఈ లెవెల్స్ని. సో మనకి క్లియర్లీ అర్థమవుతుంది 24,300 అండ్ 24,200 లెవెల్ని అయితే మార్కెట్ హోల్డ్ చేస్తుంది యాజ్ ఆఫ్ నో. సో ఇంకా మార్కెట్లో ఫ్రెష్ ప్రాఫిట్ బుకింగ్ ఫ్రెష్ సెల్లింగ్ రావాలంటే మార్కెట్ ఈ లెవెల్ కిందనే వస్తుంది. ఓకేనా? సో ఈ లెవెల్ కిందికి వస్తే అప్పుడే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇంకా ఫర్దర్ ప్రాఫిట్ బుకింగ్. యాజ్ ఆఫ్ నో నేనైతే అనుకుంటుంది ఏంటంటే మార్కెట్ ఈ లెవెల్ని హోల్డ్ చేస్తుంది కాబట్టి జస్ట్ ప్రాఫిట్ బుకింగ్. మళ్ళీ ఇక్కడ మార్కెట్ అనేది ఇక్కడ నుంచి మార్కెట్ హోల్డ్ చేస్తే ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో 24,200 అండ్ 24,300 పైన ఉన్నంతసేపు మార్కెట్ అనేది పాజిటివ్ వ్యూతోనే చూస్తాను. ఓకేనా? సో ఈ లెవెల్స్ కిందికి వస్తేనే మార్కెట్ ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అండ్ ఫర్దర్ ప్రాఫిట్ బుకింగ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా చూపిస్తాను. దాని తర్వాత మనం 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్దాం, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూసారనుకోండి, బ్యాంక్ నిఫ్టీ రేంజ్ మార్కెట్ అయితే బ్రేక్ చేసింది. కాకపోతే అంత స్ట్రాంగ్ బ్రేకింగ్ అయితే కాదు. బికాస్ ఇక్కడ మనం చూసినట్టే 52,200 సపోర్ట్ లెవెల్ అండ్ 52,000 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ప్రీవియస్లీ డేస్ నుంచి కూడా అదే చెప్తున్నాం. సో ఎందుకంటే ఇక్కడ మార్కెట్ ఇక్కడ ఒక లోస్ ఉన్నాయి అండ్ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఈ లెవెల్ని టెస్ట్ చేసింది కాబట్టి 52,200 అండ్ 52,000 లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్ అని. సో ఇక్కడ 3 days ఒక లోని మార్కెట్ బ్రేక్ చేసి అయితే క్లోజ్ చేసింది. బట్ ఇక్కడ మార్కెట్ అనేది ఇంకా ఫర్దర్గా ఫాల్ అనేది రాలేదు. బట్ మార్కెట్ ఈ లెవెల్స్లో మార్కెట్ కన్సాలిడేషన్ జరిగింది. సో అది మనకి షార్టర్ టైం ఫ్రేమ్లో అర్థమవుతుంది. సో కంటిన్యూస్లీ కన్సాలిడేషన్ జరిగింది. రేపు ఒకవేళ మార్కెట్ అనేది ఈ లెవెల్స్ కింద అంటే 52,200 అండ్ 52,000 లెవెల్ కింద మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ కొద్దిగా ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో ఇక్కడ మన స్ట్రక్చర్ అయితే వీక్గా కనిపిస్తుంది అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఒక బేరీ స్ట్రక్చరే కనిపిస్తుంది. స్లోలీ ప్రైస్ అనేది లోవర్ హై అండ్ లోవర్ లో స్ట్రక్చరే ఫామ్ చేసింది మార్కెట్ ఇక్కడ నుంచి. కాకపోతే ఇక్కడ మేజర్ సపోర్ట్ ఉంది కాబట్టి ఈ లెవెల్స్లో చాలా ఇంపార్టెంట్ 52,000 52,200 ఈ లెవెల్స్ కిందికి వస్తేనే ఇంకా ఫర్దర్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మార్కెట్ అనేది ప్రాఫిట్ బుకింగ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. సో ఈ లెవెల్స్ కిందికి వస్తే అండ్ ఫిన్ నిఫ్టీ కూడా పెడతాను డైలీ టైం ఫ్రేమ్. సో ఫిన్ నిఫ్టీ మీరు చూసినట్టయితే ఫిన్ నిఫ్టీలో మార్కెట్ సేమ్ రేంజ్ బౌండ్లోనే మార్కెట్ ఉండే. సో సేమ్ ఇదే రేంజ్లో ఏదైతే మనకి కంటిన్యూస్లీ ఈ 4 days మార్కెట్ ఏదైతే రేంజ్లో ఉందో అదే రేంజ్లో క్లోజ్ అయింది. సో మార్కెట్లో అట్లీస్ట్ ఈ లెవెల్స్ అనేది బ్రేక్ అవ్వాలి. మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళాలంటే ఈ 4 days ఒక రేంజ్ బ్రేక్ అవ్వాలి. డౌన్ సైడ్ రావాలంటే ఈ 4 days ఒక డౌన్ సైడ్లో బ్రేక్ డౌన్ అవ్వాలి. కాకపోతే ఇక్కడ ఫిన్ నిఫ్టీకి కూడా ఈ దగ్గరలో ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది అండ్ ఇక్కడ ఈ 4 days ఒక సపోర్ట్ ఉంది. సో అందుకోసం మార్కెట్ ఇక్కడ స్ట్రగుల్ అవుతుంది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో. సో ఈ మధ్యలో ఉంటే నో ట్రేడింగ్ జోన్ ఫిన్ నిఫ్టీలో. సో నిన్న కూడా అదే డిస్కస్ చేసాం మనం. అండ్ ఇప్పుడు నిఫ్టీకి వెళ్దాం. సో ఎందుకంటే నిఫ్టీ రేపు ఎక్స్పైరీ ఉంది. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం ఫస్ట్. సో నిఫ్టీ 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్దాం మనం. సో ఇక్కడ మనం 15 minutes టైం ఫ్రేమ్లో మనం చూసినట్టయితే మార్నింగ్ మార్కెట్ అనేది నిఫ్టీలో కంటిన్యూస్లీ ఇక్కడ మార్కెట్ సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది, కంటిన్యూస్లీ లోస్ తీసేసింది అండ్ ప్రీవియస్ డేస్వి అండ్ మార్కెట్ అనేది కంటిన్యూస్లీ సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. కాకపోతే మార్కెట్ 24,200 లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి కంటిన్యూషన్ అవ్వలేదు. 24,200 అండ్ 24,160 దగ్గర నుంచి మార్కెట్ ఇక్కడ నుంచి కన్సాలిడేషన్ జరిగి స్లోలీ మార్కెట్ ఇక్కడ నుంచి రివర్సల్ అయింది అండ్ ఇక్కడ నుంచి రికవరీ చేసింది. ఆల్మోస్ట్ 50% దాకా రికవరీ చేసింది. సో ఇక్కడ మిడ్ పాయింట్ దగ్గర ఉంది మార్కెట్ అనేది. అప్పర్ సైడ్లో
ఈ లెవెల్ రెసిస్టెన్స్ అండ్ ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్ రేపటి ఎక్స్పైరీకి. ఒకవేళ మార్కెట్ మధ్యలో ఉందనుకోండి, ఇక్కడ నుంచి మార్కెట్ కొద్దిగా సైడ్ వేస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో ఉంటే మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలంటే అట్లీస్ట్ మార్కెట్ 24,370 350 పైన మార్కెట్ వెళ్ళాలి. అప్పుడు మార్కెట్ ఈ లెవెల్స్ అట్లీస్ట్ 60%, అంటే ఈ మూవ్లో 60% కనుక మార్కెట్ అప్ సైడ్లో ఉందంటే ఆల్మోస్ట్ 50% అయింది. ఇంకొక 10 to 20% మార్కెట్ పైన ఉంటే సో ఫర్దర్ అప్ సైడ్ బూస్ట్ దొరికే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే దగ్గరలోనే మార్కెట్లో ఆల్ టైమ్ హైస్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మార్కెట్ ఇక్కడ దాకా వెళ్ళి స్లోలీ మార్కెట్ ఇక్కడ దాకా వెళ్ళి ట్రాప్ కూడా చేసే ఛాన్స్ ఉంటుంది. ఈ రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర ట్రాప్ కూడా చేసి మార్కెట్ మళ్ళీ ఫాలో అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఈ పాయింట్ని కూడా మీరు అబ్జర్వ్ చేయాలి రేపు. సో 24,400 లెవెల్ యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్. దీనిపైన మార్కెట్ వెళ్తేనే అప్పుడు మనం సిఈ సైడ్లో స్ట్రాంగ్లీ ఉండొచ్చు. సో ఈ పాయింట్ పైన ఉంటే స్ట్రాంగ్లీ ఉండొచ్చు, ఈ లెవెల్స్ పైన ఉంటేనే స్ట్రాంగ్లీ ఉండొచ్చు. యాజ్ ఆఫ్ నో ఇక్కడ నుంచి స్లోలీ అప్ సైడ్ వెళ్ళినా మీరు ఇక్కడ బై ప్లాన్ చేయకండి, సిఈ సైడ్లో బై ప్లాన్ చేయకండి. మార్కెట్ ఈ లెవెల్ నుంచి రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తే మనం పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు అండ్ ఈ లోస్ని మనం టార్గెట్ చేయవచ్చు. ఈ లెవెల్స్ నుంచి రిజెక్ట్ చేస్తే ఇక్కడ లోస్ని మనం టార్గెట్ చేయవచ్చు. ఒకవేళ ఈ లెవెల్స్ పైన మార్కెట్ వెళ్ళింది అనుకోండి, అప్పుడు మీరు సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. సో సింపుల్. అండ్ ఇక్కడ మార్కెట్ ఫర్దర్గా ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ 24,200 లెవెల్ బ్రేక్ అవ్వాలి. దాని కింద ఈ లెవెల్ ఉంది. సో 24,200 కిందికి వస్తే అప్పుడు మనం పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ దగ్గరలో సపోర్ట్ ఉంది కాబట్టి క్వాంటిటీ తక్కువ పెట్టండి అండ్ కావాల్సి వస్తే ఈ లెవెల్స్ కిందికి వచ్చినప్పుడు క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో 24,150 24,200 యాజ్ ఆఫ్ నో ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ రేపటి ఎక్స్పైరీకి నిఫ్టీలో. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ ఒకవేళ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, 24,150 అండ్ 24,000 ఇక్కడ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ ఈ లెవెల్స్లో. సో ఇక్కడ నుంచే మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. ఈ లెవెల్స్ కింద మార్కెట్ వస్తే అప్పుడు మార్కెట్ అరౌండ్ 24,000 లెవెల్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అరౌండ్ 24,100 అండ్ 24,000 లెవెల్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో ఈ లెవెల్స్ని మార్కెట్ హోల్డ్ చేసింది కాబట్టి ఇక్కడ స్టిల్ ఇంకా కూడా నేను పాజిటివ్లే ఉన్నాను. మార్కెట్ ఒకవేళ దీనిపైన రేపు వచ్చి ఈ లెవెల్స్ పైన మార్కెట్ వెళ్ళింది అనుకోండి, ఈ లెవెల్స్ పైన మార్కెట్ హోల్డ్ చేయాలి. ఈ లెవెల్స్ పైన మార్కెట్ హోల్డ్ చేసింది అనుకోండి, ఇక్కడ నుంచి పైకి వెళ్ళి హోల్డ్ చేస్తే అప్పుడు ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి ప్రైస్ అనేది రిజెక్ట్ చేయకూడదు. ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తేనే ప్రాబ్లం, మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ రిజెక్ట్ చేయకుండా అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. ఓకేనా. సో ఇది క్లియర్ నిఫ్టీలో. అండ్ ఈ లెవెల్స్ కిందికి వస్తే ఇంకా ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎందుకంటే ఇక్కడ మేజర్ సపోర్ట్స్ని ఇవాళ హోల్డ్ చేసిన లెవెల్ ఉంది, ఆ లెవెల్స్ బ్రేక్ అవ్వకూడదు మార్కెట్ డౌన్ సైడ్ రావాలి అంటే. సో ఇక్కడ మార్కెట్ ఈ లెవెల్స్ బ్రేక్ అయిందంటే డౌన్ సైడ్ వస్తుంది, బ్రేక్ అవ్వకుంటే మార్కెట్ అప్ సైడ్లో హోల్డ్ చేసే ఛాన్సెసే ఉంటుంది. ఇది మనకి నిఫ్టీలో క్లియర్లీ అర్థం చేసుకోండి రేపటికి. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 15 మినిట్స్లో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ కన్సాలిడేషన్ జరిగింది కంటిన్యూస్లీ. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ కంటిన్యూస్లీ రేంజ్ బౌండ్లో ఉన్న లెవెల్స్ ఇది. సో ఇవాళ మార్కెట్ డౌన్ సైడ్లో సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది అండ్ రేంజ్ బ్రేక్ కూడా చేసింది. బ్రేక్ చేసిన తర్వాత కంటిన్యూస్లీ మార్కెట్ సైడ్ వేస్ అయిపోయింది. బికాస్ ఇక్కడ మనకి 52,000 లెవెల్ దగ్గరలో మార్కెట్లో సపోర్ట్ ఉంది. సో మేజర్ సపోర్ట్. సో ఇక్కడ మీరు ఈ లెవెల్స్లో కన్సాలిడేషన్ జరిగి అండ్ ఇక్కడ మనం క్లోజింగ్ ప్రైస్ చూసామనుకోండి, అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది, రౌండింగ్ బాటమ్ టైప్ ఫామ్ చేస్తుంది, అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి ఇక్కడ నుంచి, సో మార్కెట్ ఇక్కడ నుంచి 52,300 పైన మార్కెట్ ఉంటే ఈ లెవెల్స్ని ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. దాని తర్వాత ఈ లెవెల్ సెకండ్ టార్గెట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది 52,400 అండ్ 52,500 600 ఈ లెవెల్స్ నుంచి. అండ్ డౌన్ సైడ్లో సెల్లింగ్, ఫ్రెష్ సెల్లింగ్ ఎప్పుడు మనం ప్లాన్ చేయాలంటే ఇవాళ లో ఉంది కదా, ఇది బ్రేక్ అయినప్పుడు అండ్ ఇక్కడ ఏదైతే లో ఉందో అది బ్రేక్ అయినప్పుడు, అంటే 52,000 కిందనే మనం ఫ్రెష్ సెల్లింగ్ ప్లాన్ చేయండి. పీ సైడ్లో ప్లాన్ చేయాలంటే ఫ్రెష్ సెల్లింగ్ దీని కిందనే ప్లాన్ చేయండి. యాజ్ ఆఫ్ నో ఇక్కడ ఎక్కడ కూడా ఫ్రెష్ సెల్లింగ్ ప్లాన్ చేయకండి. ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుంటే ఇక్కడ మనం సి సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు, ఈ లెవెల్స్ని టార్గెట్ పెట్టవచ్చు. సో ఈ లెవెల్స్ అంటే అప్పర్ సైడ్లో ఉన్న లెవెల్స్ని టార్గెట్ పెట్టవచ్చు అనమాట. సో ఈ లెవెల్స్ నుంచి మార్కెట్ ఈ లెవెల్ పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు మార్కెట్ ఇక్కడ ప్రైస్ యాక్షన్ని కూడా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఈ పాయింట్ దగ్గరికి వచ్చింది అనుకోండి, మార్కెట్ ఇక్కడ నుంచి కంటిన్యూషన్ అవుతుందా లేదా, ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తున్నా అనేది కూడా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఇక్కడ నుంచి కంటిన్యూషన్ అవుతుంది అనుకోండి, ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ లెవెల్స్ పైకి వస్తే మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ కూడా ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది. సో ఈ పాయింట్ నుంచి మీరు చూసినట్టయితే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది. సో ఇక్కడ మార్కెట్ అనేది 52,000
400 లెవెల్ పైకి వెళ్ళింది అనుకోండి, మార్కెట్లో ఈ లెవెల్స్ అన్నీ కూడా టార్గెటెడ్ లెవెల్స్ ఉంటాయి బ్యాంక్ నిఫ్టీకి. ఈ లెవెల్ పైన ఉంటే మార్కెట్లో, ఓకేనా. అండ్ డౌన్ సైడ్లో మార్కెట్ 52,000 కింద ఉందనుకోండి, డౌన్ సైడ్ 51,500 ఆర్ 51,400 వైపు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీని కింద ఉంటే మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఇది మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఫిన్ నిఫ్టీ అయితే రేంజ్ బౌండ్లో ఉంది. సో ఆల్రెడీ డైలీ టైం ఫ్రేమ్లో చూసాం, ఆ రేంజ్ బ్రేక్అవుట్ అప్ అండ్ డౌన్ అవుతే కానీ మనం ట్రేడ్ ప్లాన్ చేయలేం ఫిన్ నిఫ్టీలో అయితే. సో ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఫస్ట్ ఆప్షన్ చైన్ డేటా పెట్టుకుందాం నిఫ్టీది. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే ఇక్కడ 24,300 లెవెల్ దగ్గర ఇక్కడ మనకి కాల్ రైటింగ్ ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ 1,69,000, 1,81,000. సో ఇక్కడ హ్యూజ్ కాల్ రేటింగ్ కనిపిస్తుంది. సో సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ రెసిస్టెన్స్ అయితే స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి అప్పర్ సైడ్లో నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ 24,200 లెవెల్, ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఇది బ్రేక్ అవుతే మార్కెట్ 24,000 లెవెల్ వైపు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో డేటా అయితే మనకి నెగిటివ్ షో చేస్తుంది, రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. మార్కెట్ మేబీ 24,200, 300 హోల్డ్ చేసిన లెవెల్స్ బ్రేక్ అయింది అనుకోండి, మార్కెట్ 24,000 వరకు ప్రాఫిట్ బుకింగ్ నిఫ్టీలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి యాజ్ పర్ డేటా. మనకి ఇక్కడ డేటా పరంగా అయితే కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా 52,000 లెవెల్ దగ్గర, 52,500 లెవెల్ దగ్గర చూద్దాం. సో 52,500 లెవెల్ దగ్గర 55,000 ఉంది. అండ్ 52,000 లెవెల్ దగ్గర 38,000 అండ్ 52,000 లెవెల్ దగ్గర 42,000. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే కొద్దిగా కాల్ రైటింగ్ ఎక్కువగా కనిపిస్తుంది కంపేర్ టు సపోర్ట్స్ కొద్దిగా వీక్గానే కనిపిస్తున్నాయి. 52,000 లెవెల్ సపోర్ట్, 52,500 రెసిస్టెన్స్. ఇది బ్రేక్ అవుతే 51,500 వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ రెండు చూసినట్టయితే డేటా అయితే నెగిటివ్గా కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో ప్రైస్ యాక్షన్. సో ఇదైతే మనకి ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైర్ అయింది. నెక్స్ట్ ఎక్స్పైరీ డేట్ది మనం చూస్తున్నాం కాబట్టి అంత డేటా అయితే ఇవాళ యాడ్ అయి ఉండదు. సో రేపు మార్కెట్లో ఇంకా డేటా అయితే యాడ్ అవుతుంది. సో మార్నింగ్ వస్తూ నేను షేర్ చేస్తాను బ్యాంక్ నిఫ్టీ, ఓకేనా. అండ్ అదేవిధంగా గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. సో గ్లోబల్ మార్కెట్స్ యాజ్ ఆఫ్ నో డౌ జోన్స్ వచ్చేసి -17 పాయింట్ షో చేస్తుంది. S&P 500 ఫ్లాట్ ఆల్మోస్ట్ ఆల్. నాస్డాక్ కూడా ఫ్లాట్ ఉంది. యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ ఉన్నాయి బట్ ఫ్లాట్ ఉన్నాయి, ఆల్మోస్ట్ ఆల్ పాజిటివ్ టు ఫ్లాట్ ఉన్నాయి. అండ్ ఏషియన్ మార్కెట్స్ పాజిటివ్ ఉన్నాయి. నికీ ఇవాళ కూడా 251 పాయింట్స్ పాజిటివ్లో ఉంది. అండ్ తైవాన్ మార్కెట్స్ కూడా పాజిటివ్లో ఉంది. ఓవరాల్గా చూసినట్టే యూరోపియన్ మార్కెట్స్ అండ్ ఏషియన్ మార్కెట్స్ అయితే పాజిటివ్లో ఉన్నాయి. అండ్ యుఎస్ మార్కెట్స్లో ఆల్మోస్ట్ ఫ్లాట్ టు పాజిటివ్ ఉన్నాయి. సో ఓపెన్ అయిన తర్వాత నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడి నుంచి జాయిన్ అవ్వచ్చు. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.